తిరివార్తలకు స్వాగతం. సంవత్సరంలో ఒక వైశాఖ మాసంలోనే దర్శనమిచ్చే పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం గురువారం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బుధవారం మహాశివరాత్రి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత వల్ల భక్తులకు మజ్జిగ పులిహోరను భక్తుల సహకారంతో అందజేశారు. శుక్రవారం స్వామి ఆలయంలోకి గోసని నీటితో నింపుతారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడిగా ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్కు గూడెం ప్రజలు ఘన స్వాగతం పలికారు. జీవి మాల్ సెంటర్లో ఎంవీఆర్ యూత్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు వెంబడి అభినందనలు తెలిపారు. పార్టీ జెండాలతో కేరింతలు కొడుతూ నినాదాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మహిళలకు ఉచిత క్యాన్సర్ స్కానింగ్ టెస్టులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పదం కుమార్ గుప్తా సహకారంతో ఏర్పాటు చేసిన క్యాంపును గట్టి మాణిక్యాలరావు ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మకుమారి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. వివరాలకు గట్టెం ప్రవీణ్ కృష్ణ 9494490990 6305203565 9347585661కు సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. కైండ్నెస్ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపు జూన్ 6వ తారీఖున మనం క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ వాటి మీద టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316G కైండ్నెస్ లయన్స్ క్లబ్ ద్వారా తాడేపల్లిగూడెంలోని ఓం శాంతి బిల్డింగ్ దగ్గర ప్రత్యేకంగా మహిళలకు క్యాన్సర్ నివారణ కోసం అవగాహన కోసం మణిపాల్ హాస్పిటల్ వారిచే పెద్ద ఎత్తున ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మెమోగ్రఫీ మిగిలిన ఇతర నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి సక్రమంగా ఉపయోగించుకునే దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుతూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ ఇతరులు కూడా తెలియజెప్పి మాట సహాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడం వల్లే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందినట్లు రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. అధికారుల పెత్తం చెలాయించి నియోజకవర్గంలో పనులు జరగకుండా అడ్డుపడ్డారని అన్నారు. కోరుకొండ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరించాలని సీఎంఎం కార్యాలయంలో కోరినా పరిష్కరించలేదని అన్నారు. పురుషోత్తపట్నం రైతులకు నష్టపరిహారం అందించలేదని అన్నారు. విదేశీ విద్యా సాయం సైతం అందించలేదని అన్నారు. అధికారులు ఘోరంగా వైఫల్యం వల్లే వైసీపీ ఓడిందని తెలిపారు. గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత,
ఢిల్లీ నుండి వచ్చిన ఎంసీపీసీ సీనియర్ ట్రైనర్లు వినయ్ కుమార్ గుప్తా, సునీల్ కుమార్ అగర్వాల్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయమూర్తి సునీత అన్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, 30 మంది న్యాయమూర్తులు, న్యాయమూర్తి ఎన్ శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ చైర్మన్ టి వీరేంద్రనాథ్, పి రమేష్, డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జూలై 20న జరుగుతాయని ఎన్నికల అధికారి వి కృష్ణకాంత్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు జూలై 11న స్వీకరిస్తారని, 13 వరకు ఉపసంహరణలు ఉంటాయని, 20న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి కొవ్వూరు డివిజనల్ సహాయ అధికారి కృష్ణకాంత్ తెలిపారు. జూలై 14న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాను చేసిన శబ్దాన్ని నెరవేర్చుకుంటున్నానని, తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చాలని కోరుతూ గెజిట్ ప్రచురణ కోసం పత్రాలను సిద్ధం చేశానని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడకపోతే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల సందర్భంగా ముద్రగడ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ చెందడం బాధాకరమని అన్నారు. జనం కోసం కష్టపడిన జగన్ను ఆదరించకపోవడం బాధాకరమని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని అన్నారు. కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నాటి బంగారు మాట, ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.